ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 11th ఎపిసోడ్. పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు ఎందుకీ పక్షపాతం? రామరాజుని కడిగి పారేసిన వేదవతి. వాడు రూల్స్ పెడతాడంతే, పాటించడు. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికే అన్నట్టుగా ఉంటాయి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు చేసే పనులు. అతనికి 3 కొడుకులు ఉన్నా పెద్ద కొడుకు చందుని మాత్రమే కొడుకుగా చూస్తాడు. మిగిలిన ఇద్దరిని పనుల కంటే హీనంగా చూస్తుంటాడు. దాంతో ఒళ్ళు మండిన వేదవతి నేటి ఎపిసోడ్లో కడిగి పారేసింది. పెద్దోడు 10 లక్షల మ్యాటర్ తన తమ్ముళ్ళకు చెప్పి సమస్యకి పరిష్కారం ఆలోచించే ప్రయత్నం చేస్తుంటే శ్రీవల్లి చెప్పకుండా అడ్డుకోవడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఒకవైపు పెద్దోడు తల్లి కూతుళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు ఎలా రాబట్టాలా, తన నెత్తిన ఉన్న కుంపటిని ఎలా దించుకోవాలా అని ఆలోచిస్తుంటే పెద్దోడి నెత్తిన మరో కుంపటి పెడుతుంది శ్రీవల్లి. మనం కొత్తగా పెళ్ళైన జంటలా ఉండటం లేదని మనసంతా దిగులుగా ఉంది బావా. ఈ దిగులు దూరం కావడం కోసం మనం ఒకటి చేద్దామా? ఓ 4 రోజులు మనం ఎక్కడికైనా హనీమూన్కి వెళ్దాం బా అంటూ వలపు వల విసురుతుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడు హనీమూనా అంటూ ఆశ్చర్యపోతూ నాన్నగారు ఏమంటారో, ఆయన లీవులు ఇస్తారో లేదో అని అంటాడు పెద్దోడు చందు. ఏంటి బావ, మొన్న అడిగితే వెళ్దామని చెప్పావు కదా, అయినా మీరు అడిగితే మీ నాన్నగారు వద్దని చెప్తారా ఏంటి అంటూ తనలోని ఇతర మహానటిని నిద్రలేపుతుంది. అర్థమైంది బా, అర్థమైంది. నన్నేదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నారు తప్పితే ఇష్టంతో కాదని అర్థమైంది బా అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో పాపం పెద్దోడు సర్లే వెళ్దాంలే అని అంటాడు. ఈ మహానటి థ్యాంక్ యూ బా, లవ్ యూ బా అంటూ హగ్ ఇచ్చేస్తుంది. ఇక వేదవతి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఉదయాన్నే శ్రీవల్లి కనిపించడం లేదంటూ మిగిలిన 2 కోడళ్ళు నర్మదా ప్రేమలతో ముచ్చట్లు పెడుతుంది. ఇంతకీ శ్రీవల్లి ఏమైందబ్బా అని వల్లి అంటూ పిలుస్తుంది. ఆమె గదిలోకి వెళ్తుంది. అప్పటికే మేడం గారు లడ్డూలు లాగిస్తూ ఉంటారు. అమ్మో అత్తయ్య వస్తుందే, ఈమె దగ్గర సానుభూతి కొట్టేయాలంటే ఇంకొంచెం ఎక్కువ లాగించాలి మరి అంటూ ఆ లడ్డూల డబ్బా పక్కన దాచేసి డ్రామా షురూ చేస్తుంది. దుప్పటి ముసుగు తన్ని పడుకుంటుంది. ఏమైందమ్మా అని వేదవతి అడిగేసరికి అమ్మా అంటూ చలితో వణికిపోతున్నట్టుగా దుప్పటి తీస్తూ చేస్తుందయ్యా యాక్టింగ్. దీనమ్మ జీవితం. మహానటి సినిమాలో కీర్తి సురేష్ కంటే కూడా సరిపోదు సుమి. రాత్రి నుంచి ఒకటే స్వరం అత్తయ్య అని శ్రీవల్లితో అనడంతో అయ్యోయ్యో జ్వరమా, ఎవరికక్క అని కౌంటర్ వేస్తుంది నర్మద. ఎవరితో అయితే నేను ఎందుకు వణుకుతో, నువ్వు నీ జోకులు అంటూ మళ్ళీ వణకడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. అంటే నువ్వు ఎప్పుడు పులిలా పవర్ఫుల్గా ఉంటావు కదా, నీకు జ్వరం రావడం ఏంటా అని అంటూ ప్రేమకు సైగ చేస్తుంది నర్మద. ఇది డ్రామా ఆడుతుందని. ఇక ఇద్దరు కలిసి అయ్యి బాబోయ్ వాళ్ళంతా నిప్పుల కులిమిలా మండిపోతుందే అని డ్రామాని రక్తి కట్టిస్తుంటారు. నేను చేస్తుందే ఓవర్ యాక్టింగ్ అనుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారేంటి అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక వేదవతి కాఫీ తీసుకుని రావడానికి లోపలికి వెళ్తుంది. దాంతో నర్మదా ప్రేమలు పదక్క ఇంత జ్వరంతో ఇలా ఉండకూడదు, హాస్పిటల్కి వెళ్ళి ఈ జ్వరం సంగతి తేల్చేద్దాం పదా అని అంటారు. ఏం అవసరం లేదు, మా ఆయన మందులు తీసుకుని వస్తానని అన్నారులే అని అంటుంది. నువ్వు భలే ఉన్నావు అక్క, ఇంత జ్వరం మందులకు తగ్గదు అని అంటుంది. దాంతో ఈ డ్రామాని ఆడుతుందని ఫిక్స్ అయిపోతారు ప్రేమ నర్మదలు. ఇక ఇద్దరూ కలిసి అయి బాబోయ్ వాళ్ళంతా నిప్పుల కొలిమిలా మండిపోతుందే అని ఆ డ్రామాని రక్తి కట్టిస్తుంటారు. నేను చేస్తుందే ఓవర్ యాక్టింగ్ అనుకుంటుంది శ్రీవల్లి. ఇక వేదవతి కాఫీ తీసుకొని రావడానికి వెళ్తుంది. దాంతో నర్మదా ప్రేమలు పదక్క ఇంత జ్వరంతో ఇలా ఉండకూడదు, హాస్పిటల్కి వెళ్ళి జ్వరం సంగతి తేల్చేద్దాం పదా అని అంటారు. ఇంతలో వేదవతి కాఫీ తీసుకొని వచ్చి శ్రీవల్లికి ఇవ్వబోతుంది. అమ్మయ్య మార్నింగ్ కాఫీ అని అందుకోబోతుంది శ్రీవల్లి. ఇంతలో నర్మద అడ్డుకొని జ్వరం వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తే వాంతులు అవుతాయి అక్క అని అడ్డుకోబోతుంది. ఏం పర్లేదులే అని ఇచ్చేస్తుంది వేదవతి. చూడండి అత్తయ్య, హాస్పిటల్కి రమ్మంటే రావడం లేదు, మీరైనా చెప్పండి అత్తయ్య అని అంటుంది నర్మదంతో. శ్రీవల్లి నాకు బాగా తలనొప్పిగా ఉంది, మీరు కాసేపు బయటకు వెళ్తారా, నేను పడుకుంటాను అని అంటుంది శ్రీవల్లి. దాంతో వేదవతి అయితే పడుకో అంటూ వేదవతి ప్రేమని బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. నేను చంపేయాలి అంటూ ప్రేమ నర్మదను చేస్తారయ్యా యాక్టింగ్. శ్రీవల్లిని మించిపోయారనుకో, మీరిద్దరు కావాలని ఎటకారం చేస్తారా, చెప్తా మీ సంగతి చెప్తానే అంటూ మళ్ళీ లడ్డులు లాగించడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. ఇక ఉదయాన్నే శ్రీవల్లి వసే ప్రేమ నర్మద నన్ను టార్గెట్ చేస్తారా, జ్వరం కంటే వెటకారం చేస్తారా, నన్ను నవ్వులపాలు చేయాలనుకుంటున్న మిమ్మల్ని ఏడిపిస్తాను చూడండి అనుకుంటుంది.
ఈమె ఏం చెప్తే అది రామరాజు గొర్రెలా నమ్మేస్తాడు కాబట్టి మరో నాటకాన్ని షురూ చేస్తుంది శ్రీవల్లి. రామరాజు వస్తున్నాడని తెలిసి కావాలని తన తల్లితో మాట్లాడుతున్నట్టుగా నటిస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ ఇలాంటి విషయం మామయ్య గారికి ఎలా చెప్పను చెప్పు. దీని గురించి ఆయన మాట్లాడితేనే బాగుంటుంది. అలా కాదని నేను వెళ్ళి మాట్లాడితే చండాలంగా ఉంటుంది అని అంటుంది శ్రీవల్లి. ఈ మాట మన గొర్రెమామ రామరాజు వినేస్తాడు. ఇంతలో రామరాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏం లేదు మామయ్య గారు, కాస్త జ్వరం వచ్చింది అని అంటుంది. జ్వరం, హాస్పిటల్కి వెళ్ళని తెగ కంగారు పడిపోతాడు. ఏం పర్లేదు మామయ్య గారండి, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అంటే తెగ నటించేస్తుంది శ్రీవల్లి. సర్లే కానీ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నావు, ఏదో విషయం అంటున్నావు, ఏంటిది, ఏం విషయం అది అని అడుగుతాడు రామరాజు. అది చిన్న విషయమే మామయ్య గారు, వదిలేయండి అని అడగరా బాబు అన్నట్టుగా సమాధానం ఇస్తుంది శ్రీవల్లి. నాతో శ్రీవల్లి, అదే మామయ్య గారు, మొన్న మా ఇంటి పక్కన వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందంట. వాళ్ళు హనీమూన్కి వెళ్ళారంట. మీరు ఎప్పుడు వెళ్తారని అమ్మ అడుగుతుంది. మా అమ్మ కూతురు సంతోషం గురించి ఆలోచిస్తుంది. మీరు కూడా ఆలోచిస్తారు కదండి, ఏదో పని ఒత్తిడిలో పడి మర్చిపోయి ఉంటారే అమ్మ. అయినా దేవులాంటి మామయ్య గారిని కాదని నువ్వు హనుమాన్కి ఏర్పాట్లు చేస్తే ఆయన పరువు తీసినట్టు ఉంటుంది. వద్దని చెప్పేశానండి మామయ్య గారండి. మామయ్య గారు పంపిస్తేనే మేము వెళ్తాం, లేదంటే లేదు అని తెగేసి చెప్పాను.